ఈ 2026లో జస్ట్ టైటిల్ అనౌన్స్‌మెంట్ పోస్టర్ రిలీజ్ చేసి పిచ్చ హైప్ క్రియేట్ చేసిన మూవీ ఏదైనా ఉందా అంటే అది వన్ అండ్ ఓన్లీ మన మాస్ మహారాజా రవితేజ గారి 'ఇరుముడు' మూవీ. ఈ మూవీ టైటిల్ అనౌన్స్‌మెంట్ నుంచే మూవీ పైన పిచ్చ హైప్ క్రియేట్ అయింది. అండ్ ప్రెజెంట్ సిట్యుయేషన్‌లో అయితే మూవీలో గూడా అయ్యప్ప సాంగ్ ఉండాలి, ఉండాలని ఆడియన్స్ ఏ విధంగా అయితే కోరుకుంటున్నారో, అదే విధంగా అయ్యప్ప సాంగ్ రైట్స్‌నయితే మూవీ టీమ్ అయితే ఆల్రెడీ కొనేసింది. మనకు మూవీలో ఖచ్చితంగా అయ్యప్ప సాంగ్ ఉండబోతుంది. జస్ట్ ఇమాజిన్ థియేటర్లు అన్నీ గూడా దేవాలయాలుగా మారబోతున్నాయి. మూవీ రిలీజ్ అయిన టైంకి మన అయ్యప్ప స్వామి భక్తులు అయ్యప్ప మాలలో గనుక ఉంటే ఖచ్చితంగా దారులు పడతారు. రథోత్సవాలు నిర్వహిస్తారు. జస్ట్ ఆ సాంగ్‌ని మనం మొబైల్‌లో వింటేనే గూస్ బంప్స్ ఒస్తాయి. అలాంటి సాంగ్‌ని మనము థియేటర్‌లో చూస్తే ఏ లెవెల్‌లో ఉంటుంది? జస్ట్ ఇమాజిన్ జేసుకోండి. ఈ సాంగ్ షూటింగ్ గూడా మనకు మూవీ యొక్క 70% షూటింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ సాంగ్‌ని షూట్ చేయబోతున్నారు. ఖచ్చితంగా మూవీ మొత్తంలో ఈ సాంగ్ మెయిన్ హైలైట్‌గా నిలుస్తుంది. మూవీ మనం ముందుకు రావాలంటే ఎక్కువ గ్యాప్ అయితే లేదు. మనకు జస్ట్ ఒక 3, 4 మంత్స్‌లో మన ముందుకు వచ్చేస్తుంది. జూన్ లేదా జూలైలో మన ముందుకు రిలీజ్ అవుతుంది ఖచ్చితంగా. ఇక మన 'రవితేజ' గారి క్రేజ్ అయితే ఎక్కడ కూడా తగ్గట్లేదు. షూటింగ్‌ని అలా అలా కానిస్తుంది. ఇప్పుడు మళ్ళీ సెకండ్ ప్రాజెక్ట్‌ని కూడా ఫిక్స్ చేశాడు. ఇక ఈ షూటింగ్ వచ్చేసి మనకు ఈ ఉగాది కానుకగా మార్చ్‌లో ఈ షూటింగ్ కూడా ప్రారంభమవుతుంది. ఈ మూవీ వచ్చేసి మనకు వివేక్ ఆత్రేయ గారి డైరెక్షన్‌లో ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ మూవీలో గూడా మన 'రవితేజ' గారు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా తను చేయని ఒక కొత్త జానర్‌లో మనకు కనబడుతున్నారు. అండ్ ఒక కొత్త క్యారెక్టర్‌లో మనం చూడబోతున్నాము. వివేక్ ఆత్రేయ గారైతే ఈ క్యారెక్టర్‌ను మన 'రవితేజ' గారి కోసమే రాసారంట. ఈ క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతుంది. అండ్ ఇక ఈ మూవీ షూటింగ్ వచ్చేసి మనకు మార్చ్‌లో ఉగాదిలో స్టార్ట్ అవుతుంది. ఇక ఈ మూవీ వచ్చేసి మనకు 2027 సంక్రాంతికి రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనం 'వర్షిత' గారితో కూడా ఒక మూవీ ఉంటుందనైతే ప్రచారం జరిగింది. కానీ ఆ మూవీ కూడా ఎందుకో ఆగిపోయిందంటున్నారు. కాదు మూవీ షూటింగ్ కూడా ప్రారంభం అవుతుందని అంటున్నారు. ఇంకా దీని గురించి ఇంకా ఎటువంటి అఫీషియల్ అప్డేట్స్ అయితే రాలేవు. ప్రెజెంట్ అయితే ఈ 2 మూవీస్ మన 'రవితేజ' గారైతే బిజీగా ఉండబోతున్నారు. మనకి జూన్ లేదా జూలైలో 'ఇరుముడి' మూవీ వస్తుంది. అండ్ వివేక్ యాత్రే గారి డైరెక్షన్‌లో కూడా మనకు డిసెంబర్ లేదా 27 సంక్రాంతికి ఒక మూవీ రాబోతుంది. ఈ 2 మూవీస్ కూడా డిఫరెంట్ జోనర్స్‌తో మన ముందుకొస్తున్నాయి. అండ్ మన 'రవితేజ' గారు ఎప్పుడు కూడా టచ్ చేయని క్యారెక్టర్స్‌తో, టచ్ చేయని జోనర్స్‌తో మన ముందుకొస్తున్నాడు. ఈ మూవీస్ ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలుస్తాయని అయితే నాకైతే గట్టి నమ్మకం ఉంది. అండ్ ఈ మూవీ అప్డేట్స్ పైన అండ్ ఈ వీడియో పైన మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్‌లో పిన్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.